మా ప్రభువైన యేసుక్రీస్తు మీ అందరికీ శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం యోహాను 3:36 కుమారుని యందు విశ్వాసించువాడే నిత్యజీవం గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు నిత్యజీవం చూడడు కానీ దేవుని కృత వాని మీద నిలిచి ఉండునని వాగ్దానం ఇచ్చిన పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రి లేచి ప్రార్థన చేసి వయసులు చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుడు ఇప్పుడు దేవుడు ఈ వాగ్దానం చేయించండి. అన్ని షడస్పడిన చూడండి ఇక్కడ మనం ఉదయకాలం సాయంత్రకాలం మధ్యకాలం అర్ధరాత్రి లేచి ప్రార్థన చేస్తున్నాం, సుదయాగం చేస్తున్నాం. బైబిల్ అయితే పూర్తి రాసిన దేవుని కృపల్లో ఇంకా ఉపాస ప్రార్థన చేస్తున్న విధంగా చేస్తున్నాం కాబట్టి దేవుని యందు మనం విశ్వాసం ఉంచాం కాబట్టి మనం నిత్యానికి మరి వారసులం అని దేవుడు మాట్లాడుతున్నమాట. దీనికి రిలేటెడ్ వాక్యాలు ఎక్కడ చూస్తే మరి దేవులోని 16 నుంచి చూస్తే దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసించు ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించిన అంటున్నారన్నమాట. ఆయన యందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు అంటున్నారు. విశ్వాసింపని వాడు దేవుని అతిథి కుమారుని నామందు విశ్వాసం ఉంచలేదు కనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడి అంటున్నారు అన్నమాట. ఆ తీర్పు ఇదే అంటున్నారు. వెలుగు లోకంలోనికి వచ్చిన కానీ తమ క్రియలు చెడవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించరు అంటున్నారు. దుష్కార్యం చేయబోతే వాడు వెలుగును ద్వేషించను అంటున్నారు. తన క్రియలు దుష్క్రియలుగా మరి కనపడకుండానట్లు వెలుగునెత్తుకు రాడు అంటున్నారు. సత్యవతునుడు ఇది తన క్రియలు దేవుని మూలంగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునెత్తుకు వచ్చునని చెప్పేసి అంటున్నారన్నమాట దేవుడు. ఇంకా మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం చూస్తే 1వ వచనంలో చూస్తే మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించిన చూడుడి. మనం దేవుని పిల్లలమే. ఈ హేతు చేత లోకము మనలో ఎరుగదు, ఏలైనగా అది ఆయన ఎరగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం మీకేమవుదామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లు కానీ ఆయనను చూతుము కనుక ఆయనను పోలి ఉందామని ఎరగదుము అని చెప్పేసి అంటున్నారు. అంటే ఇంకా ఆయన ఏ నిరీక్షణ పెట్టుకుని ప్రతి వాడును ఆయన పవిత్రుడే ఉన్నట్టుగా తన్ను పవిత్రపరచుకును అని అంటున్నారు దేవుడు. ఇంకా దేవుడు ఏమంటున్నారండి, పాపం తీసివేటకే ఆయన ప్రత్యక్షమైనని మీకు తెలియను కదా అంటున్నారు. ఆయన యందు ఏ పాపము లేదు అంటున్నారు. ఆయన యందు నిలిచిండు వాడు ఎవరన్నా పాపం చేయడం అంటున్నారు. పాపం చేయవాడు ఎవడనో ఆయనను చూడడం లేదు, ఎరగడం లేదు అంటున్నారు అన్నమాట. చిన్నపిల్లలారా, ఎవరైనా మిమ్మల్ని మోసపరచనీయకుడు అంటున్నారు. ఆయన నీతిమంతుడు అయినట్లు నీతిని జరిగించే ప్రతి వాడుని నీతిమంతుడు అంటున్నారు అన్నమాట. ఇంకా ఇది దేవుళ్ళ 24వ వచనము చూస్తే ఆయన ఆజ్ఞలను గైకొనేవాడు ఆయన యందు నిలిచి ఉండును అంటున్నారు. ఆయన మన యందు నిలిచి ఉండును అంటున్నారు. ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మన అనుగ్రహించిన ఆత్మ మూలంగా తెలుసుకుంటున్నాము అని చెప్పేసి ఇది నమ్మాడుతున్నారు అన్నమాట దేవుడు. మరి దేవుడు ఈ విధంగా మరి కుమారుని విశ్వసించేవాడు నిత్యజీవానికి వారసుడని దేవుడు మాట్లాడుతున్నారు కదండి. అందుకే కుమారుని విశ్వాసించాలన్నమాట. మనం విశ్వసించి అడగాలి. ఏదైనా అడిగినప్పుడు మనం పొందిన నమ్మి అడిగితే దేవుడు తప్పకుండా విశ్వాసంతో అడిగితే తప్పకుండా కార్యాలు నెరవేరుస్తారన్నమాట అన్నాడు. మరి లాజరు చనిపోయినప్పుడు మరి వాళ్ళ దేవుడు మాట్లాడితే వాళ్ళతో నమ్మిన మహిమను చూస్తారని అంటారనమాట. అలాగే నమ్మిక ఉంచి ఆయన మహిమ చూస్తామన్నమాట. నమ్మిక ఉంచితే మనం ఆనాడు మరి 3 రోజులు సమాధానం రాజుని బయటికి తీసిన దేవుడు అనమాట. వాళ్ళతో మరియతో అంటారు కదా దేవుడు, నమ్మిన మహిమ చూస్తాను. అలాగే వాళ్ళు నమ్మారు, రాజును బయటికి తీసేటటువంటి దేవుడు. ఆ విధంగా చనిపోయిన రాజుని బయటికి తీసిన దేవుడు. మరి మనల్ని కూడా స్వస్థపరిచే దేవుడు, మనం కూడా బాగు చేసే దేవుడు, మన అక్కర్ల కొరకులు తెచ్చే దేవుడు, మన అధిపతులు మన తోడుగా ఉండే దేవుడు, మన సమస్త కార్యములన్నిటికీ కూడా మనకు సహాయం చేసే దేవుడు అనమాట. మన విశ్వసించి నమ్మి అడిగితే తప్పకుండా మన కార్యాలు నెరవేరుతాయని దేవుడు మనకి యువకులు ఇస్తున్నాడని యువకులు మన జీవితం నెరవేరని కోరుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌనంతో సరసమందిరకరమైన మనకి ఎలా తీసుకొస్తున్నదండి. అది మీద ప్రపంచం ప్రతి ఒక్కరిని పేరు నయం చేసుకున్నాం. ప్రతి ఒక్కటి అసలు తట్టిన అక్కడ కొరకు తెచ్చిందని బిడ్డలు మన జరిగి దర్శనం దేవుని నిర్దేవులు దిగలు తెచ్చండి. అదే బసిన వరకు ఆది సాయం తెచ్చండి. అనురాగం స్వస్పర్శన వేదనకు వదచండి. కృంగిన వారిని అతని రక్షణ తెచ్చండి. వనస్సులు బలపరచండి. మీరు రానే మీరు ఇచ్చండి. మేము దశపెట్ట ప్రపంచం ఎదురు బాగా నేర్చేవని మా ప్రభుత్వ నేసుక్రీస్తు ప్రసిద్ధమైన అడుగు పెట్టుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. మేము దీని ప్రార్థనలో మా కుటుంబం గురించి ప్రేర్ చేయమని మనం చేసుకున్నాం అండి. ప్రభు సేవలో మీ సహోదరి గర్భశ్రీ